నమస్తే. సోషల్ మీడియాలో అమిత్ షా పైన అద్దంకి దయాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అద్దంకి దయాకర్ మాటలు సబబుగానే ఉన్నాయి, దయాకర్ మాట్లాడిన దానిలో తప్పెక్కడుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రజాస్వామిక వాదులు అంటూ ఉంటే, ఇక బీజేపీ వాళ్ళు మాత్రము ఒక అడుగు ముందుకేసి అద్దంకి దయాకర్ పైన కేసులే పెట్టేస్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే దయాకర్ పైన కేసు బుక్ అయినట్టుగా ఒక వార్త అయితే వస్తూ ఉంది. అసలు ఆ వార్తలో నిజమెంత ఉంది? అమిత్ షా పైన మాట్లాడినటువంటి మాటలకి, అలాగే రాముడు విషయంలో మాట్లాడినటువంటి మాటలకి అద్దంకి దయాకర్ కట్టుబడి ఉన్నారా? ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు ఏంటో చూద్దాం. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా. అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇలా రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్నా దరిద్రుడా. నేనంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా. నేనంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోని. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముని వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇలా పోలీసులు పంపించిండు. అమిత్ షా, రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా మీకు గుర్తుపెట్టుకో. వీడియో చూశారు. కేంద్ర హోంశాఖ మంత్రిని అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు అయితే మనం చూడడం జరిగింది. అసలు ఏంది దయాకర్ ఉగ్రరూపం? గతంలో ఎప్పుడో చూసినాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మొన్నటి వరకు కూడా మీరు అట్లాంటి రూపాన్ని అయితే చూడలేదు. అసలు అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంకా ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా మీరు? ఇప్పుడు మనం చూపించింది ఫేకేనా ఒరిజినలేనా, వాళ్ళు తయారు చేసిందేనా, మనోళ్ళు ఫేక్ను వాడింటో అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. బట్ అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలో మోడీ అమిత్ షా విషయంలో విమర్శలని దాన్ని మీరు తీసేయలేరు. మీరు పూర్తి వీడియోని కూడా చూపియండి వీలైతే. రాముడిని మాట్లాడినట్టు చేసే భావదారిద్రంతో ఉన్నారు ఇప్పుడు ఈ బీజేపీ పరిస్థితి. అక్కడ బీజేపీ కాదు ఇంకా, దీంట్లో ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ ట్రోల్ టీమ్స్ తిరిగినాయి. కానీ అమిత్ షా మోడీ గారి మీద పొలిటికల్ స్టేట్మెంట్స్ అవి, దాన్ని రామునికి సీతకు పెట్టేసి అటాచ్ చేసి ట్రిమ్ చేసి పాతయి కొత్తయి పెట్టేసి చేస్తున్న పరిస్థితి ఉన్నది. డెఫినెట్గా చట్టానికి అందరం లోబడి ఉండాలి. చట్టం తేలుస్తుంది ఆ పని ఏంటిదనేది, అది మనం దాన్ని చూద్దాం. కానీ చాలామంది అత్యుత్సాహంతో అసలే దాన్ని రాముణ్ణి మనం ఏదో అన్నట్టుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఏమంటారు రోజువారి కూలీకి పనిచేసే ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న పనులు అవన్నీ కూడా. సో రెండు వర్గాల మధ్యన ఘర్షణ సృష్టించడం ద్వారా చేసే ప్రయత్నం. కానీ నేను గమనించిన ప్రతి వాటిని చూస్తున్నా, ఫోన్స్ మనకి ఎట్లా టింగ్ 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 అని వస్తూనే ఉన్నాయి, అవన్నీ చూస్తున్నా కదా. దీంట్లో ఎక్కువ మన ఓబీసీలు వస్తున్నారు దీంట్లో. ఓకే. ఏది రాముణ్ణి మీరు ఎందుకంటారు, నిజంగానే అన్నరా లేదా అసలు అది చెప్పండి. అది నేను చూసి చెప్పడం కాదు, మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు రాముడు అందరి వాడైతే వీళ్ళకి ఎందుకు పరిమితం చేసుకుంటుండ్రు? అది రాజకీయ కుట్ర. ఓకే. రాముడు ఏమి బీజేపీ భవిష్యత్తులో పుడుతుంది, దానికి పోయి నేను ప్రచారం చేయాలని ఎవరు అనుకోలే. రామునికి అసలు బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, అందరూ లేకపోతే క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది, రాముడు అందరివాడు. కానీ మావాడు అనుకుంటారు చూసిన. అందుకని రాముని వంశంలో ఏమన్నా మీరు పుట్టిన రాయింది, అందరి రాముని మీరెందుకు ఓన్ చేసుకుంటారు అనే థీమ్ అది. కానీ వాళ్ళు ఏం చేసిరమ్మ, రాముని అన్నాడు, సీతను అన్నాడు. సీతారామని ఎందుకు పెట్టారు మీరు? సియారామని ఎందుకు అన్నారు?
రాముణ్ణి జై శ్రీరామ్ అంటారు, అది మీ ఇష్టం. జై శ్రీరామ్ వచ్చి నేను జై సీతారాం అంట. ఓకే, ఇది నా విధానం. అంటే మహిళల్ని కూడా గౌరవించే ఒక ఆలోచన మాకున్నది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళెవరు నాకు సర్టిఫికేషన్ ఇస్తానికి? నేను ఈ బీజేపీ ఏమన్నా మనం ఏమైనా పేటెంట్ రైట్ ఇచ్చినామా వాళ్ళకు? ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్న దాంట్లో నేను మేజర్గా వాటిని ఏంటి ఫోన్స్ కానీ ట్రోల్స్ కానీ చూస్తున్నారు. దాంట్లో ఎక్కువ ఓబీసీ మిత్రులు వస్తున్నారు. మీరు బీజేపీని నమ్మకండి. ఓకే, బీజేపీ చరిత్ర నుంచి, బీజేపీ మీన్స్ బీజేపీ పూర్వాంకాలు ఇట్లా మనం రోల్ తిప్పుకుంటూ పోతే ఆర్యుడు తేలుతాడు. ఓకే, ఈ ఆర్యుడే చాకలోళ్ళు బట్టలు ఉతకాలని, మంగళోళ్ళు కటింగ్ చేయాలని, గౌడు కళ్ళు గీయాలని, యాదవ్ గొర్రెలను గాయాలని, లేకపోతే మన కులాలు నేతకానులు లేదంటే నేతలు మగ్గం నేయాలని, ఇదంతా చరిత్రలో భారతదేశానికి వర్ణ వివక్షని పెంచిన అతి చిన్న కమ్యూనిటీ ఆర్యులు. ఓకే, బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా, మొఘళ్ళ మాదిరిగా, లేదంటే వీళ్ళెవరు మన సుల్తాన్లు వీళ్ళ మాదిరిగా. ఈ బ్రిటిష్ వాళ్ళలో క్రిస్టియన్స్ కూడా ఉంటారు. మళ్ళీ క్రిస్టియన్స్ అంటలేరని బాగా ట్రోల్ చేస్తారు కాబట్టి చెప్తున్నా. వీళ్ళందరూ ఈ దేశానికి కొంతమంది దండయాత్రలతో వచ్చిండ్రు, కొంతమంది వలస వచ్చిండ్రు. ఈ ఆర్యులు జర్మన్ రేస్. ఇది సువస్తు నది తీర ప్రాంతం నుంచి కొంతమంది భారతదేశానికి వచ్చి భారతదేశంలో బ్రాహ్మణులను, క్షత్రియులను, శూద్రులను, వైశ్యులను, ఇంకా పంచములు అనేటోళ్ళు ఇంకా అప్పటికి లేరు. ఓకే, వీళ్ళందరూ నిరంతరం విడిపోయేటట్టు చేసిండు. పొరుగుడు చిడికొచ్చి పంచాయతీ పెడతాడు చూసినవా, వాడే ఆర్యుడు. ఆర్యుడే ఆధిపత్యం, ఆర్యుడే వివక్ష, ఆర్యుడే అవినీతి. కానీ మన వాళ్ళతో ఏం పెట్టించిండ్రు? ఆర్య బ్రాహ్మణ అంటారు, ఆర్య క్షత్రియ అంటారు, ఆర్య వైశ్య అంటారు, ఆర్య అని ఇట్లా అనిపించేసి మనం మన భూమి మీద వైశ్యుడు, మన భూమి మీద బ్రాహ్మణుడు. వీళ్ళెవరు? మనువు చెప్పినట్టుగా ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు. ఎవరికైనా కావచ్చు దాంట్లో. ఓకే, ఎవరికి క్షాత్రమును పాలించే ధైర్యం ఉంటుందో, యుద్ధాలు చేయగలిగి క్షేత్రాన్ని సంపాదించుకుంటే వాళ్ళు క్షత్రియుడు. వైశ్యుడు వ్యాపార కళ ఉండేది. తర్వాత వృత్తి కులాలు ఏ నైపుణ్యత ఉంటే వాళ్ళు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇదే చేయాలి నిరంతరం అని చెప్పిన వాళ్ళు వీళ్ళు అంటే దాదాపుగా ఎప్పుడు కూడా అద్దంకి దయాకర్ రాజ్యాంగము, అంబేద్కరు, రాజ్యాంగ విలువలు లేదు అంటే మాల మహానాడు మీటింగ్లలోకి వెళ్ళినా కానీ కేవలము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, మానవులకు సంబంధించినటువంటి భౌగోళిక అంశాలపైనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఒక దేవుడి పేరును వాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుడి పేరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఈ కులానికి సంబంధించో లేకపోతే ఒక వర్గానికి సంబంధించో దేవుడి పాలిటిక్స్, దేవుడి పేరు గాడ్ పాలిటిక్స్ మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు కదా. ఈ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజ్యాంగము ఈ వర్ణ వివక్షను, కుల వివక్షను చెడగొడుతూ మనిషిని మనిషిగా చేసే ఒక ప్రక్రియ రాజ్యాంగం. రాజ్యాంగాన్ని తొలగిస్తా అని బీజేపీ వాళ్ళన్నా ఇంకెవడైనా దయాకర్ సహిస్తాడా? ఖచ్చితంగా సహించాడు. రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటే దయాకర్ సహిస్తాడా? ఎందుకు దయాకర్ గతం కంటే భిన్నంగా మారిండు అంటే బీజేపీ ఆర్యుల రూపంలో ఉంది. ఓకే, ఆర్యుడు ఈ దేశపోడు కాదు. నేను గతంలో కూడా మీకు చెప్పిన నర్మగర్భంగా బ్రిటిష్ వాడినే తన్ని తరిమేసినాం మేము, బీజేపీ వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తే వదిలేస్తామని చెప్పి కూడా అన్న. మొన్న కూడా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అని అన్న. కానీ రామునికి బీజేపీకి లింక్ కడుతున్నారు చూసినా. బీజేపీకి రాముడు ఏమి నాయన నన్ను నేను మీకు మాత్రం ఉంటానని చెప్పిండా? చెప్పలేదు. ఇంకా విచిత్రం ఏం తెలుసా, మోడీ ఆడ కూర్చుంటే రాముడు వెనక వచ్చి ఆయన భుజం మీద ఉంటాడు. ఇది అవమానించడం కాదు రాముడు. రాముడిని బీజేపీ అవమానిస్తుందని చెప్తున్నారా మీరు? డెఫినెట్ గా అది. ఎందుకంటే అలా వేసుకోకూడదు. రాముడు అందరి వాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మతం పుయ్యొద్దు అంటది. నేనేమంటున్నా అంటే మోడీ వచ్చైనా అమిత్ షా వచ్చైనా ఈడేమైనా వాళ్ళ అభివృద్ధి సంక్షేమం వాళ్ళ మేనిఫెస్టో చెప్తున్నారా? ఓకే, వాళ్ళ రాముని గురించే చెప్తున్నారు. రాముని గురించి అని అంటే ఒక మతం గురించి ఇప్పుడు ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని అన్నాడు, అది ఎఫెక్ట్ అవుతుంది, ఈసీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎందుకు ఈసీ పట్టించుకోవట్లేదు? ఇదొక లెక్క. కానీ నేను ఇక్కడ నీకు ఇంతకుముందు చెప్పింది ఎందుకంటే
చరిత్ర ఆ విధంగా వచ్చిన తర్వాత నువ్వు బీసీ Yes, మీరు మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ అది ఫేక్ వీడియోనో రియల్ వీడియోనో అది చూసిన తర్వాత డిసైడ్ అవుతుంది. అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఏమైనా పోలీసులు కేసు ఇప్పుడు చట్టాన్ని మనం గౌరవించాలి. మీ దృష్టికి వచ్చిందా కేసు అయినట్టుగా? అది ఎవరు పెట్టినట్టుగా నిర్మల పెట్టొచ్చు, అది పోలీసులు దాన్ని తేలుస్తారు. Yes. దాని విషయంలో కాదు. ఇప్పుడు నేను ఈ క్షణంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు నిరంతరం బీసీగాను, నేను నిరంతరం ఎస్సీగాను, ఇంకొక ఆయన నిరంతరము ఓసీగాను, మహిళా వివక్షను ఉండడానికి కారణమైన వాళ్ళు రేపు వస్తే ఏం జరుగుతుందో ఆ మీటింగ్లో చెప్పిన. ఓకే, అది వాళ్ళకి ఇది పక్కన పెట్టేసిర్రు వాళ్ళు. రాముని వంశంలో పుట్టినరా అంటే రాముని వంశంలో పుట్టినరా అనేది ఎవరు కాదు కదా, రఘువంశంలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళ పురాణగాథల్లో ఉన్నవాళ్ళు. కానీ రాముడు వంశానికో కులానికో ప్రాంతానికో పరిమితమైన వాడు కాదు, ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం వచ్చినవాడు. ఆధ్యాత్మికతకు మరో రూపం. అక్కడ కూడా నేను విమర్శ చేసిన, మీరు చూసిండ్రో లేదో. రాముణ్ణి ఒక్కడిని ఎందుకు పెట్టిండ్రు? సీతా సమేత రాముణ్ణి. మన భద్రాచలంలో ఏమున్నది? సీతా సమేత లక్ష్మణ ఆంజనేయుడు ఉంటాడు. సో మోడీ గారు ఒక్కడు ఉన్నట్టు రాముడు ఒక్కడు కాదు నాయన. రాముడు వసుదైక కుటుంబ యొక్క పాలకుడు. అంటే భార్య లేనోడు అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు మోదీ విషయం. అది మోదీ విషయం, అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ కూడా పెళ్లి కాలేదనేటువంటి ఆ మాట కూడా వస్తా ఉన్నది. మీ నాయకుడికి కూడా ఇంకా మాట వస్తా ఉంది. శ్రీనుకు పెళ్లి కాకముందు ఎట్లున్నాడు, పెళ్లి అయినాక ఎట్లున్నాడు? ఓకే, అద్దంకి దాకా పెళ్లి కాకుండా బాధ్యతలు ఉంటాయి. బాధ్యత లేనట్టుగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే పట్టించుకో. ఇదే మాట మోదీ విషయంలో మాట్లాడినటువంటి మాటనే రాహుల్ గాంధీ కూడా. రాహుల్ గాంధీ పెళ్లే చేసుకోకుండా దేశం కొరకు త్యాగం చేస్తుండగా నువ్వు అట్లా కాదు కదా. ఓకే, మీరు చిన్నమ్మ ఉన్నది ఆమెను ఎందుకు వెళ్ళుకోవట్లేదో చెప్పట్లేరు. ఓకే, రాముడు అట్లా కాదు కదా. రాముడు తన భార్య అడవిలో ఉంటే నిరంతరం తన కొరకు వేదన చెందిన, అందుకు ఎందుకు ఆదర్శ పురుషుడైండు? ఏకపత్నివతుడు. తన పత్ని ఇతరుల వల్ల ఇబ్బందులు పాలైతే కూడా తను బాధపడ్డాడు. చివరికి సీత తను భూగర్భంలోకి పోయేటప్పుడు కూడా ఒంటరి వాడవుతాడు. కానీ ఎప్పుడు కూడా సీతా సమేత రాముడే మనకు దర్శనం ఉంటాడు. ఎందుకంటే అదే ఆయన యొక్క ఆవరణం. ఈయన అంత పెద్ద టెంపుల్ కట్టిండు, దాంట్లో ఒక్క రాముడిని పెట్టిండు కాదనను. మేము కూడా రాముడు అంటే మీకే కాదు, మా డాడీ పేరు కూడా రామలక్ష్మయ్య, మా అమ్మ పేరు జానకమ్మే. అంటే పేరులో జానమ్మ అని పిలుస్తారు కానీ జానకమ్మే. నేనేమంటున్నా అంటే వీళ్ళకు సొంతమైనట్టు మనం ఏదో రాముణ్ణి మనం మాట్లాడొద్దు అన్నట్టు నేనంటున్నా. నాది హిందూ ధర్మం, నాది సనాతన ధర్మం, నీది కాదు. నువ్వు ఆర్యుని యొక్క లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఆధిపత్య భావజాలం. వాళ్ళ గోల్వల్కర్ ఏమన్నాడు? దళితులు కూడా ఇతర కులాలతో సమానం అంటారు ఏంటంటే ఇదేం రాజ్యాంగం? ఓకే, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దళితులు ఇతరులతో సమానం కాదట. అలాంటి నేపథ్యం ఉన్నోళ్ళు వీళ్ళని. అందుకని వాళ్ళకి బీజేపీ మీద నాకు వ్యక్తిగత కోపం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నాకు మిత్రుడు కాదా? ఒక మాట, సుష్మా స్వరాజ్ గారితో ఎట్లున్నామో నీకు కూడా తెలుసు కదా ఒక దశలో. రాజ్నాథ్ సింగ్ గారు కానీ. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ బీజేపీ వేరు, ఇది క్రమేపీ దేశాన్ని ఆధిపత్యం వైపు తీసుకుపోయి రాజ్యాంగాన్ని మంట కలిపి ఒక పరిస్థితి. ఇది బాగానే ఉంది. నిర్మల్లో కేసు అయింది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు మీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ ఇదే కేసు వేరే రాష్ట్రంలో ఎక్కడైనా అయి ఉంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనో లేకపోతే ఎక్కడైనా ఇలాంటి కేసు అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి పోలీసు రావడానికి అవకాశం ఉంటుంది. అరెస్ట్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ రాష్ట్ర పోలీసు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా వాళ్ళు చర్యలు తీసుకున్నా కూడా నేను సహకరించడానికి సిద్ధమే. ఓకే, ఈ చర్చ జరగాలి. అద్దంకి దయాకర్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు బీజేపీ మీద ఇంత సీరియస్గా? దయాకర్ వివాదాస్పదుడు కాదు. వాస్తవాలు మాట్లాడితే చరిత్ర చాలా చాలా ఉంది చెప్పాలంటే. అంటే మీరు చూపించడానికి మీకు ఓపిక ఉండదో కానీ చరిత్రలో ఏ వర్గాల ప్రజలైతే నష్టపోయినరో ఆ వర్గాల ప్రజల్ని ఇంకా స్వార్థపూరితంగా వినియోగించుకుంటున్నారు. ఎస్సీలను అంటరాని వాళ్ళుగా చేసిండ్రు. అంటరాని వాళ్ళుగా ఉండబట్టి రిజర్వేషన్లు ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటారు. ఇలా ముస్లిమ్స్లో కూడా కన్వర్టెడ్ ముస్లిమ్సే కదా. ఈ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ కాసిం రజ్వీ సినిమా వాళ్ళే చూపించిండ్రు కదా. వాళ్ళు
రజ్వీ రాకముందే సున్నితి చేసుకొని రజ్వీ రాకముందే బురక వేసుకొని మేము ముస్లిం అని చెప్పుకున్న చరిత్ర ఇక్కడ దళితులది. ఓకే, మాదిగ పీరయ్య ఇస్లాంలో జాయిన్ అయిన 1,00,000 మందితో వరంగల్లో చరిత్ర చూడండి. ఎవడు పాలకుడైతే వాని మతాన్ని స్వీకరించాల్సిన దుస్థితి దళితులకు గిరిజనులకు ఉండేది. ఇవాళ అలాంటి ముస్లింలకు ఆ రోజు వాళ్ళు చేయబట్టిపోయినప్పుడు వాళ్ళు ముస్లింలను మీరు అంటున్నారు అనండి. రాజ్యాంగపరమైన రక్షణలు ఉంటాయి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు రాగానే క్రిస్టియన్స్గా మారినారు. క్రిస్టియన్స్గా మారడానికి కూడా కారణం ఏంది? అంటరానితనం ఉండడం వల్ల వీళ్ళని గుళ్ళకు రానియకపోతే ఏదో ఒక గుడి అని చెప్పి ఆ బ్రిటిష్ వాడు వస్తే బట్టలు ఇస్తే ముద్దడు బువ్వ పెడితే పోయి క్రిస్టియానిటీలో జాయిన్ అయ్యిండు. అవును, అంటే పాలకుడు ఎవడైతే వాడి డామినెన్స్ అయింది. ఇప్పుడు మేము మాత్రమే పాలకులు, మేమే హిందువులకు మేమని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రాజీవ్ గాంధీ ఎవరు? ఇందిరాగాంధీ ఎవరు? నెహ్రూ ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు? పివి నరసింహరావు ఎవరు? అంటే మేము ముందు పాలకులో ఉన్న వాళ్ళం. సోమనాథ్ టెంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం దాన్ని చేసింది. ఇలా మీరు శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు. మేమే హిందువులం అని చెప్పుకుని ఇంకా హిందూ రాజకీయాలు ఎందుకు? మేము హిందువులము, అన్ని మతాలను సమానంగా చూస్తాం. కాబట్టి వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఒకవైపే చూస్తారు. ఇప్పుడు అన్నాడు కదా కరీంనగర్ మీటింగ్లో మోడీ గారు ఏమన్నారు? మేము భవ్యమైన రామ మందిరం కట్టిస్తున్నాం, అట్లనే బాబ్రీ మసీదుని కూడా కట్టిస్తారు వాళ్ళు. అవును అవును. అటువైపు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 7 సిస్టర్స్ ఉన్న దగ్గర పోయి బైబిల్ పంచిండ్రు వాళ్ళు. నువ్వు బైబిల్ నేను బైబిల్ అనొద్దు, బీజేపీ వాళ్ళే బైబిల్ అనాలి. అంటే అన్ని మతాలను వాళ్ళే తీసుకోవాలి. మరి భగవత్ గారు ఏమన్నారు? ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు ఏమన్నారు? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే అని అన్నారు. అవును. నేనేమంటున్నా అంటే మిమ్ముల దిడితే రామునికి ఎందుకు ఆపాదించి దయాకర్ని ట్రోల్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. దయాకరే మీ రాజ్యాంగం తెలియని వ్యక్తి, చట్టం తెలియని వ్యక్తి కాదు కదా. వివాదాస్పదుడు కావడానికి ఇష్టపడాడు కదా. అవును. నాకు ఇంత నష్టం జరిగినా ఏ రోజు నేను స్పందించలే. అవును. ఎందుకు స్పందించనంటే అది పార్టీ పదవి, అది నా వ్యక్తిగతం. అవును. కానీ ఇది సమాజాన్ని బీజేపీ అనుసరిస్తున్న తీరు చాలా. ఇదే సందర్భంలో గతంలో చాలా సందర్భాలలో మాట్లాడినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. అట్లాంటిది ఏమైనా ఊహించుతున్నారా? ఏమైనా జరగచ్చేమో అనేటువంటి మాట్లాడుతున్న మిత్రులు కూడా అన్న మీరు అలాంటి అలాల్సింది కాదు, మీరు అట్లా చేయాల్సింది కాదు అంటారు. కానీ అది అన్నది ఫేకా? ఇప్పుడు మీరు చూపించేది కూడా ఫేకా ఒరిజినల్ అని నేను చూడాలి. ఓకే, ఆ మీటింగ్ చూపియండి, అదే ప్లే చేస్తాం. మీరు ఇప్పుడు మీరు నేనెందుకు చూపించాలి? నిర్మల్ సభలో మాట్లాడిన అన్ని టీవీలో కంటెంట్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఇలాంటివి దయాకర్ అన్న అనడు అనే సెక్షన్ ఒకటి ఉన్నది. వీళ్ళు రోజు కూలివారు బీజేపీ కూలి వాళ్ళు ఉన్నారు కదా, ఒక 100-150 నెంబర్లు ఉంటాయి. వాళ్ళకు ముఖం ఉండదు, అడ్రస్ ఉండదు. వాళ్ళు చేసే గోబెలి. నేనేమంటున్నా అంటే మీరు దాంట్లో మాట్లాడింది ఇప్పుడు నిన్న మన సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ చేసిండు అన్న ఇట్లా పోతున్నది. మీరు ఏమన్నారో మీరు ఒకసారి చూడండి అంటే మీరు వీడియో చూడండి అంటే మీరు ఒక వీడియో కూడా పెట్టండి అంటే నిన్న వీడియో పెట్టిన నేను. రాముణ్ణి అనడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరు అనరు కూడా. ఓకే, ఎందుకంటే ఆయన మనకేం అన్యాయం చేసిండు? అవును, చరిత్రలో రాముడు అద్దంకి దయాకర్ని చేసింది ఏముంది? సమాజానికి చేసింది. వీలైతే తను బాధపడ్డాడు, సమాజానికి ఇంత మేలు చేసింది. రాముణ్ణి అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ అటాక్స్ విషయంలో ఎట్లా ఆలోచిస్తా ఉన్నారు? జరగచ్చేమో అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అభిమానుల నుంచి కూడా తొలివెలుపు ఫోన్ చేసి ఇట్లా ఏమో అన్న మాకు మా అన్నకి ఏమన్నా ఇబ్బంది అయితేమో అనే భయము వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఎవరు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా మీరు అలా అనాల్సింది కాదని ఫేక్ వీడియోస్ని చూసి చెప్తున్నప్పుడల్లా ఇది చెప్తున్నా నేను. ఓకే, కాబట్టి మన టీవీ వాళ్ళు కూడా అరెస్టు లేకపోతే ఇది అని చెప్పేసి అడ్వాన్స్ చేసిందని చెప్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఏది నార్త్ మాదిరిగానో అట్లా మాదిరిగానో ఉండేటోళ్ళు కాదు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా మాకంటే ఎక్కువ ఏది యాగాలు చేసి లేకపోతే యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇట్లా చేసిండ్రు అని అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వెనకటికి జరిగిన చరిత్రలే. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ రాజకీయం కోసం చేసే దాంట్లో స్పర్ధలను పెంచుకోవద్దు. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా మీ మేనిఫెస్టోని చెప్పుకోండి. మీరు రేపు చేయబోతున్నాయి చెప్పుకోండి. మీరు రేపు చేస్తారని చెప్పుకోండి. మేము చేసే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో మీరు విమర్శించండి. మేము దానికి సమాధానం చెప్పుకుంటాం. మాది కూడా పంచ్ న్యాయం ఉన్నది, అది చెప్తాం. కానీ ఇక్కడ నార్త్ తరహా ఇలాంటి ఒక ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి ఎవరిదంటే నేను పదే చెప్తున్నది అదే. ఇప్పుడు
ఇతర వర్గాల మీద లేని కక్ష ఇప్పుడు దయాకర్ మీద ఎందుకు పెరుగుతున్నది? దయాకర్ దళితుడు కాబట్ట. ఓకే, ఎవరు ఇంతకుముందు అనలే, ఏదనలే, మోడీని అమిత్ షా తిట్టలే. మోడీ అమిత్ షా రాముడు లక్ష్మణుడు కాదు. మోడీ అమిత్ షా ఒక రాజకీయ పార్టీ నాయకులు. బీజేపీ మా వ్యతిరేక పక్షం. మీరు దాన్ని రామునికి ఆపాదిస్తున్నారు ఎందుకు? వీళ్ళు మేము అసమర్థులమని చెప్తున్నట్టేనా? ఓకే, మేము చేయలేని మేము చెప్పుకోలేక మేము రామునితో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. రాముడు మీ ఒక్కడు వాడు కాదని చెప్పే ప్రయత్నం చేస్తూనే నేనేమంటున్నానంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మొత్తం కూడా రెచ్చగొట్టే పనిలో పదే ఉన్నారు. నిన్న మనోడు శేఖర్ చేసినప్పుడు నేను అన్న, ఇప్పుడు నేను కుల సంఘ నాయకుడిని కదా పూర్వాంకంలో. మేమిద్దరమే పోరాడుతుంటాం మాలామాదిగలమే. అవును, కృష్ణమాదిగ గారితో నేనే కలిసిపోయేంతటి సాన్నిధ్యం మా మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఇతర కులాల ఇప్పుడు సగర కులం వాళ్ళు ఫీల్ అయ్యి అన్న ఇట భగీరథుడు మాదంతా ఇట వంశవృక్షం ఇట్లా ఉంటుంది అంటే అసలు రాముని చర్చ అప్పుడు నేను వీడియో చూసి రాముని నేను ఇవ్వనన్నా అని తీసి చూస్తే వీళ్ళని తిట్టింది రాముంది అనేది చేస్తున్న పరిస్థితి వచ్చినప్పుడే ఆ వీడియో పెట్టిన. కాబట్టి ఎవరు కూడా ఇంకోటి ఎవరి మనోభావాలను అద్దంకి దయాకర్ ఎప్పుడు కూడా కించపరచడు, ఇంక్లూడింగ్ బీజేపీ. ఎప్పుడు బీజేపీ తప్పు చేసినా, ఎప్పుడు నా వాళ్ళు తప్పు చేసినా నేను ప్రశ్నించిన చరిత్ర ఉంది కదా. అవును, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఈ పార్టీకి ఇబ్బంది చేసినా కూడా అలాంటి చరిత్ర ఉంది. కాబట్టి కూల్గా పోయేదాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో అంశం తెలంగాణలో బీజేపీకి లేదు. ఓకే, దీన్ని చర్చ తీసుకురావడం ద్వారా, దీన్నే మనుగడలో పెట్టడం ద్వారా, అంటే అది మనుగడ అంటే ఎన్ని రోజులు ఉంటుంది దానికి? ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వరకు దీన్ని 13వ తారీఖు వరకు ఏది చేసినా 13వ తారీఖు వరకే. 13వ తారీఖు పోలింగ్ అయిపోయిందంటే ఇంకా 11 ప్రచారం కూడా ముగిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నిర్మల్ పోలీస్ స్టేషన్ నుంచి కానివ్వండి, ఏదైనా పోలీస్ ఆఫీసర్స్ నుంచి దయాకర్కి ఏమైనా ఫోన్ చేసి ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ అడగడం, డెఫినెట్గా నోటీస్ ఇస్తారు. అది అకార్డింగ్ టు లా జరుగుతుంది. దానికి సమాధానం చెప్పాలి. అది తప్పు అని భావిస్తే దాన్ని శిక్షకు కూడా సిద్ధపడాల్సిందే కదా. మనం పోలీసును మనమేం ప్రభావం చేయాల్సిన అవసరం లేదు. పోలీసుతో మనం అనేది ఇప్పుడు జరిగినటువంటి దానిపైన ఎఫ్ఐఆర్ అయింది అనేటువంటి వార్తలు ఎఫ్ఐఆర్ అయితే దాని విషయంలో మీకు ఏమైనా ఫోన్ చేసి నోటీస్ వస్తుంది డెఫినెట్గా. ఆ ఫోన్లు పాపం ఏమో చేస్తుండ్రు, దాంట్లో పోలీస్ ఫోన్ లేదు, ఈ ఫోన్ లేదు, ఆ ఫోన్ అటెంప్ట్ చేయలేని పరిస్థితి. అసలు నీకు ఇస్తా, ఆ ఫోన్ ఇస్తా చూడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 100-150 మందికి ఫోన్ చేసి చెప్తారు, మన ఫోన్ నెంబర్ పెడతారు అనమాట. వాళ్ళని ఆపితే దాంట్లో పోలీస్ ఫోన్ ఏదో నాయకుని ఫోన్ ఈ హరాస్ కాల్స్ లేకపోతే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎప్పుడు ఉంటాయి నాని. ఇప్పుడేంది అప్పుడు ఏంది రాజసింగ్ తిప్పేప్పుడు లేవా, లేకపోతే అదేంటిది బీజేపీ మార్క్ ఈ ఫోన్స్ అన్ని కూడా తెలుసు నాకు. ఓకే, సో ఆ పరిస్థితి దేనికైనా సిద్ధపడి దయాకర్ ఉన్నాడు. బీజేపీ పార్టీ రామునికి సంబంధం లేదని ప్రూవ్ చేయడానికి దయాకర్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే మాట మీద రామునికి ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. రాముడు నాకు తెలిసి హీఈస్ ద విశ్వగురు నా దృష్టిలో. ఓకే, అంటే అన్ని సందర్భాలలో కూడా తను అనుసరించిన తీరే దయాకర్, ఆ త్యాగం దయాకర్ ఉన్నది, ఆవేశం దయాకర్లో ఉన్నది. ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు పరిమితం చేసి చేస్తున్న ఏవైతే కుట్రలు ఉన్నాయో దాన్ని ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా ఓబీసీలు. ఎందుకంటే మనం రేపు నిన్న ఎజెండా కూడా ఉంది కదా, బీసీలను ఒక సెక్ట్ను తీసి బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంత ఓబీసీ అన్న మోదీ గారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఎందుకు చేయలేదు? జనగణన ఎందుకు చేయలేదు? అన్నిటికంటే ముఖ్యంగా నా దృష్టిలో ఇంకెప్పుడు ఓబీసీలకు జనగణన చేయగలుగుతారు? మేము అంటున్నాం. ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ గారు మేము ఓబీసీ జనగణన చేస్తాం, మేము చట్టసభలో రిజర్వేషన్ల కొరకు చేస్తామని అన్నప్పుడు ఎందుకు మోడీ గారు 10 సంవత్సరాలు చేయలేదు చెప్పలేకపోతున్నారు పరిస్థితి. కాబట్టి ఇలా అత్యధిక జనాభా ఉంది, రేపు జాతీయ స్థాయిలో డిమాండ్ వస్తుందని చెప్పి తనే ఓసీగా ఉన్నా కూడా ఓబీసీగా కన్వర్ట్ అయ్యి ఈరోజు తనే ప్రధానమంత్రి అయి తానే ఓబీసీలకు ఈరోజు రక్షణ అని చెప్తూనే నష్టం చేసిన పరిస్థితి చూసినాం. ఇక మన ద్రౌపది ముర్మురే గారిని రాష్ట్రపతి చేసి మణిపూర్లో మహిళల మీద దాడులు చేసిండ్రు. అదే మళ్ళీ మన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసి
మళ్ళీ వారి ఉన్న సందర్భంలో దళితుల మీద దాడులు జరిగినాయి. కాబట్టి దాడుల సంస్కృతి అయినా ఇట్నైనా మనం రూపుమాపాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. బీజేపీ మిత్రులకు కానీ ఆర్ఎస్ఎస్ మిత్రులకు కానీ నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించండి. రాజ్యాంగం పరిధిలోని రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు పరిరక్షించమని అనాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం రక్షించబడితే ఈ దేశంలో ఉన్న బడుగుల అస్తిత్వం నిలబడుతుంది, ఈ దేశంలో ఉన్న అందరి అస్తిత్వం నిలబడుతుంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పార్టీ నుంచి ఈ 2 రోజులలో ఏమైనా కాల్స్ రావడము ముఖ్యమంత్రి నుంచి కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా నాయకుల నుంచి, అంటే దయాకర్ ఇట్లా జరుగుతూ ఉంది, దీనిలో నిజమేంత అని తెలుసుకునేటువంటి ప్రయత్నము, లేకపోతే జాగ్రత్తగా ఉండమని చెప్పే ప్రయత్నము ఇప్పుడు మీరు క్రియేట్ చేసేది అదంతా ఇప్పుడు ఇవన్నీ కూడా. కానీ ఓకే, నేనేమంటున్నంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో తప్పులు జరిగితే కంపల్సరీ ఉంటుంది, సిద్ధం, కంపల్సరీ ఎవరైనా సరే దాన్ని హెచ్చరిస్తారు. కానీ వీళ్ళు లేని దాన్ని క్రియేట్ చేసినప్పుడు నవ్వుకుంటారు. కాబట్టి నేనంటున్నది ఏంటంటే వాళ్ళ యొక్క ఫేక్ దాన్ని నమ్మకండి. ఓకే, బీజేపీకి ఓటు కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. బీజేపీ చూడు ఇప్పుడు బీఆర్ఎస్ని సీన్లో లేకుండా చేయడానికి ఎన్ని తాపత్రయాలు పడుతున్నదో. బీఆర్ఎస్ని మింగేసింది కదా, ఇప్పుడు కేసీఆర్ని మింగేసింది కదా. దీంట్లోనే మీరు చూడండి, రైతు భరోసా అడ్డుకున్నది బీజేపీనా బీఆర్ఎస్ చెప్పాలి అసలు. ఓకే, అంటే అలా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా మొత్తం క్రియేట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇలా బీజేపీ ఇక్కడ ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నది. ఓకే, తెలంగాణకి ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నది. ఓట్లు ఎందుకు అడుగుతున్నది అని అంటే, మళ్ళీ రేపు వస్తే మాకు 400 సీట్లు వస్తే మేము ఏం చేసినా చెల్తుందనే ఒక ఆధిపత్య ధోరణి కొరకు ఓట్లు అడుగుతుంది తప్పితే దాంతో ఈ రాష్ట్రానికి వచ్చిందే లేదు. మోడీ గారి ఫేక్ వీడియో చాలా తిరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఫేక్ అని చెప్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో చాలా తిరుగుతూ ఉంది. అది ఓటింగ్ పైన కూడా ప్రభావం చూపడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఫేక్ అయితే ప్రజలు చూసి నవ్విపోదురు కాక ఇంకా మాకు ఓటింగ్ పెరుగుతుంది. ఫేక్ అయితే అది ఫేక్ అనేది చెప్పడానికి ఇప్పుడు రేపు మా వాళ్ళు కూడా ఎవరు క్రియేట్ చేసిండ్రో దాని మీద అంటే అది ఇమ్మీడియట్ గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రచారానికి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇవాళ ఆల్రెడీ 8వ తారీఖు వచ్చేసినాము. మీరు ఏదైతే బహిరంగ సభలో ఆ మాటలు మాట్లాడిరో మరొక బహిరంగ సభలో పాల్గొని ఈ విషయంలో మాట్లాడడానికి అవకాశం ఉందా? అవకాశం ఎందుకు ఉండదు, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. రెండోది ఏంటంటే, అసలు బీజేపీ ప్రచారం చేసేదాన్ని ప్రజలే పట్టించుకోవట్లే. వాళ్ళ సోషల్ మీడియా కాల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, కాల్స్ వాళ్ళు క్రియేట్ చేసేయి. ఓకే, ఇప్పుడు దయాకర్ అన్న ఏంటిది ఏందన్నా ఇట్లయిందని ఎటోడు ఒకడుంటే, దయాకర్ గారు మీరు ఎక్కడుంటారు ఏమంటాడు ఒకడు ఉంటాడు. ఓకే, ఇవి ఒక ఫోన్ 10 సార్లు వస్తుంది. అయ్యో పాపం రోజు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడేదాన్ని రికార్డ్ చేసి మళ్ళీ పెట్టాలి. అంటే వాళ్ళ ఎంత శునకానందము. వాళ్ళు కూడా పాపం పెయిడ్ టీం కదా, వాట్సాప్ యూనివర్సిటీ కానీ వీళ్ళు ట్రోల్స్ టీం కానీ. నేనేమంటున్నా అంటే ఎవరిని కూడా వాళ్ళ పట్ల కూడా జాలినే ఉంటుంది నాకు. ఓకే, ఎవరో చేయమంటే చేసేటోళ్ళు చాలా మంది వీడియో ఏమంటారు వీళ్ళను యూట్యూబర్స్ కూడా అట్లా ఫేక్ అట్లా ప్రచారం చేస్తారు. కానీ ఏం చేస్తాం, వాళ్ళ జీవితం అట్లా వాళ్ళతో ముడిపడి ఉన్నది, తప్పదు, చేయాల్సి వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు. మీ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తికి ఏం చెప్పబోతున్నారు? మీ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తి విషయంలో ఏం మాట్లాడబోతున్నారు? విద్వేషం ఎందుకు తమ్ముడు, నిన్ను కూడా ప్రేమిస్తా అని చెప్పబోతున్నా. ఓకే, కేసు పెట్టే హక్కు తనకు ఉన్నది. దాంట్లో తప్పు ఉందంటే శిక్షించే హక్కు పోలీసులకు ఉంటుంది, చట్టానికి ఉంటుంది. కానీ నా మీద కేసు పెట్టినప్పుడు ఆ వీడియో అంతా చూసుంటే తను కూడా దళితుడేనట నేను ఎవరు విన్నా. ఓకే, పోనీ ఇప్పుడు వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది, వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తే వాళ్ళు చేయాల్సి వస్తుంది. లేదు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారంటే మేము కూడా దయాకర్ దాన్ని ఇట్లా చేసినాం సార్ అంటే, ఇప్పుడు వాళ్ళ మనుషులు కూడా పెట్టిండ్రు కదా ఏది ప్రెస్ మీట్లు అవన్నీ పెట్టి వాళ్ళు తిడతారు. మరి మేము చేస్తున్నది ఏంది అనేది వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అంటే నాకు ఒక్కోసారి భయం అనిపిస్తుంది, వీళ్ళు హిందూ ప్రతినిధులని చెప్పుకోవడానికి కానీ బండబూతులు ఉంటారు వాళ్ళు. అంటే మనం హ్యార్ష్గా విమర్శిస్తేనే వీళ్ళ మనోభావాలు ఇట్లా దెబ్బతింటే ఆ భాషను చూసి హిందువులం అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన భాష వాడతారు. ఫిల్తీ లాంగ్వేజ్ పక్కన పెట్టు, మనకి కనీసం అడ్రస్ ఉంటుంది అంటే అడ్రస్ కూడా ఐడి కూడా ఉండదు. కాబట్టి ఇట్లాంటి బీజేపీ మిత్రులు ప్రోత్సహించకండి. అది మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే చట్ట ప్రకారం ఉంటుంది. ఓకే,
డెఫినెట్గా దానికి నేను చట్టాన్ని మించిపోతా అని ఎప్పుడు కూడా నేను చెప్పాను. నా ప్రభుత్వంలో అంటే మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫేక్తో బతకకండి. ఓకే, అబద్ధాలకు పెద్ద కొడుకు మోడీ గారు అయితే మీరందరూ కూడా ఆయనను అనుసరించకండి. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఎప్పుడైనా చరిత్రలో. ఇవాళ మీరు అబద్ధాలను నమ్మి వాళ్ళ మాటల్లో పడి ఏమంటారు అసత్యాలను నమ్మకండి, అసత్యాలు ప్రచారం చేయకండి అని చెప్పి ఆ మిత్రులకు చెప్తున్నా. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నన్ను వ్యతిరేకించే మిత్రులను కూడా నేను వాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు, నాకు ఉండదు కూడా. అది పాపం నాకు పీటీ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి కనీసం నేను చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితులు లేకపోవడం, ఎవరి మెప్పు కొరకో ఇదంతా చేయడం అనేది కూడా పాపం అనిపిస్తుంది అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ దయాకర్ అన్న. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఫేక్ వీడియో ఒకటి, నేను మాట్లాడినటువంటి మాటలను ట్రిమ్ చేసి అంటే మధ్యలో కటింగ్ చేసి రాముడికి ఆపాదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నేను రాముడిని ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తిగా చూడట్లేదు, విశ్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే రాముడిని చూస్తూ ఉన్నాను. ఇక మోదీ అమిత్ షాలను అన్నటువంటి మాటలు మాత్రమే నేను మాట్లాడాను, అది నీ రాముడికి ఆపాదిస్తూ ఒక ఫేక్ వీడియోని అయితే క్రియేట్ చేశారనేటువంటి మాటను అయితే చెప్తూ, ఒకవేళ నేను తప్పు చేసినట్టు అయితే ఉంటే ఎక్కడికైనా అంటే రాజ్యాంగబద్ధంగా చట్టంకు లోబడి నేను శిక్షకు అనుభవించడానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే చెప్పండి, ఆ వీడియో విషయంలో రాముణ్ణి దూషించినట్టుగా ఉంటే వాళ్ళని రమ్మనండి ఎక్కడికి ఒక దగ్గరికి. ఓకే, ఏ రామాలయం దగ్గరికైనా వచ్చి దాంట్లో నిజ నిర్ధారణ చేయమనండి. ఓకే, మళ్ళీ అబద్ధాల పునాదుల మీద రామునికి అన్యాయం జరిగినట్టే ఈ వీడియో విషయంలో అబద్ధాలను నమ్మకండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రారు, వాళ్ళు లేరు, వాళ్ళు ఎవడో గోస్ట్ మనిషి కాబట్టి. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక విషయం అది అబద్ధము మొత్తం ప్రపంచం బాకే లోపల నిజం గడప కూడా దాటదని చెప్తా ఉంటారు. మరి ఈ నిజాన్ని అయితే అద్దంకి దయాకర్ చెప్పదలుచుకున్నాడు. అద్దంకి దయాకర్ అసలు మాట్లాడిండా మాట్లాడలేదా అని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే తొలి వెలుగు అయితే దయాకర్ దగ్గరికి అయితే వచ్చింది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.